కక్ష సాధింపు చర్యలతో కాలం గడపడం వలన కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్నారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. హామీలు ఇవ్వడం అవి నెరవేర్చకపోవడం చంద్రబాబుకి అలవాటే అని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. తల్లికి వందనంలో ఆంక్షలు, కోత విధించడం దారుణమన్నారు. ఈ సందర్భంగా 23న కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నాం అని తెలిపారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో ఈ 36,000 రూపాయలైనా ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో, ఇవాళకి 57 సంవత్సరం కాలం పూర్తయిపోయినప్పటికీ కూడా ఈ సంవత్సరం కాలంలో 1,60,00,000 ఇల్లులు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఒక్కొక్క కుటుంబానికి ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు చొప్పున లెక్కేస్తే సుమారుగా 57,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి బకాయి పడింది అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా వస్తూ ఉంది. సంక్షేమ పథకాలు కానీ, రేషన్ కానీ ఇవన్నీ కూడా పేదవాడి తాలూకా హక్కు, ప్రభుత్వం తాలూకా బాధ్యత కింద భావించి ఆవేళ ఈ వాలంటీర్ వ్యవస్థని, అలాగే MDU వెహికల్స్ని ఉపయోగించి ఇళ్ల వద్దకే, గడప వద్దకే సంక్షేమ పథకాలు అందించినటువంటి గొప్ప కార్యక్రమం ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగితే, ఈవేళ రేషన్ బళ్ళని కూడా ఎత్తేసి మళ్ళీ క్యూ లైన్లోనే నుంచోండి అని చెప్పి గత పరిస్థితులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కూడా కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా, రేషన్ బళ్ళకి సంబంధించి కూడా సుమారుగా 15,000కు పైబడి నిరుద్యోగులకు ఆవేళ అవకాశం ఇచ్చి బళ్ళని ప్రభుత్వమే ఆటోలను కొనిచ్చి పేదవాళ్ళకి ఇంటి దగ్గరికి రేషన్ అందించండి అని చెప్పి కూడా కార్యక్రమం